ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో? కాదు, నో డౌట్ ఆయన ఎనీ గివెన్ డే మెగాస్టార్ చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్. నేను ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన, నాకు చాలా ఇష్టం ఆయన గ్రేస్, ఆ కళ్ళు. మొన్న ఇందిరా చూస్తున్నప్పుడు కూడా అసలు ఆ ఇందిరా చూసినప్పుడు ఎట్లా ఎగిరినో తెలియదు, కానీ మొన్న అయితే అసలు పిచ్చో నరిసినట్టే అరుస్తున్నాను నేను సినిమాలు థియేటర్లు చూసుకుంటా. ఇప్పుడు ఇంకా మనం కొంచెం యాక్టర్ అయినాం కదా, సో యాక్టింగ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా. అసలు ఏందిరా బాబు ఈయన ఇట్లా సెకండ్కి ఆయన మా డైలాగులు చెప్తా ఉంటే మేము వెనకాలకి డైలాగులు చెప్పుకుంటూ అరుస్తున్నాము, పాటలు వస్తే పాటలు పాడుతున్నాం. ఆ వైబ్ చాలా ఉండే, అసలు ఒక క్రేజీ వైబ్ ఇచ్చిండు ఆయన. కలిసారా చిరంజీవి గారిని? లేదన్న, ఒక్కటే ఒకసారి ఛాన్స్ వచ్చింది. 100 crore క్లబ్లకు గీతా గోవిందం వచ్చిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టినప్పుడు చిరంజీవి గారు ముందున్నారు. నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అది. నేను ఇట్లా ఎగ్జైట్ అవుతున్నా, నాకేం అర్థమవుతలేదు. నా లైఫ్లో నేను ఫస్ట్ చూసిన సినిమా షూటింగ్ అయ్యేది టాగూర్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్ వెనకాల షూటింగ్ అవుతుంది. మా హాస్టల్ ఇన్ఛార్జ్ అడవులు బీభత్సమైన చిరంజీవి గారి ఫ్యాన్. అన్న ప్లీజ్ అన్న షూటింగ్ చూడాలి ఫస్ట్. అందులో చిరంజీవి గారిది అంటే, చిరంజీవి గారు అంటే ఏంది నాకు అప్పుడున్న, అంటే నేను సిద్దిపేట అన్న, సినిమా చాలా దూరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. సిద్దిపేట ఇంకా ఒక 2 థియేటర్లు ఏమో, తక్కువ సినిమాలు చూస్తుండే. చిరంజీవి గారు అంటే ఓన్లీ టీవీలో చూడాలి నేను. ఈ మనిషిని డైరెక్ట్ వచ్చిండు అనగానే నేను చెప్తే లిటరల్లీ ఆయన నాకు వీడికి కడుపుని వస్తుంది, సో నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఒక లెటర్ మా ప్రిన్సిపాల్కి ఇచ్చి నన్ను తీసుకొని షూటింగ్ తీసుకొని వెళ్ళిండు. ఓకే, అది మన టాగోర్ సినిమాలో జ్యోతిక గారు చిరంజీవి గారు డాన్స్ చేస్తారు కదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో, అది మా హాస్టల్ వెనకాల షూట్ అయింది అది. సో అప్పుడు దూరం నుంచి చూసిన, ఇట్లా వచ్చి ఫుల్ డాన్స్లు వేస్తున్నారు అందరూ. ఆయన ఇట్లా కూర్చున్నాడు కుర్చీలా, ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఒకటే టేక్లో చేసేస్తున్నాడు. అమ్మ ఇట్లా ఈయన కొరియోగ్రఫీ ఆయన చేస్తున్నా, ఆయన చేస్తున్నా నాకు 1 టేక్లే అన్న. ఇట్లా నేను చూసి ఇట్లా అసలు మజా అనిపించింది. ఆ తర్వాత ఇంకా చూసిన, దెన్ మళ్ళీ ఇదే టైం చూడటము. సో నాకు ఇంకా గుర్తుంది, ఆ ఫోటో నాకు దొరకట్లే, కానీ వెనకాల నుంచి ఫోటో తీసిన. లైట్ చిరంజీవి గారి మీద పడుతుంటే వెనకాల ఇట్లా లైన్ ఒకటే వస్తుంది, మొత్తం ఫేస్ కనపడకుండా. ఈ మనిషికి లైన్ చాలంటే, మనిషి ఎవరో చెప్పడానికి బ్యాక్ ఫోటో చాలు, ఫ్రంట్ ఫేస్ అవసరం లేదు, ఒక బెస్ట్ మెమరీ నాకు ఇది అని చెప్పి వెనకాల నుంచి ఫోటో తీసి పెట్టిన. కానీ ముందుకెళ్ళి సార్ నా పేరు ఇట్లా అభయ్ నవీన్, నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను చెప్పాలన్నా గట్టిగా ఉంది. కానీ నిజంగా నేనే ఏమనుకున్నా అంటే, లేదు నాకు ఇంకొంచెం పేరు వచ్చినాక సార్ నేను మీ ఫ్యాన్ అని వెళ్ళి ఆయనను కలవాలి అని చెప్పి అనుకున్నాను నిజంగా ఆ రోజు. సో ఏదో ఒక రోజు కలుస్తాను ఒక హోప్ అవుతుంది నాకు. మలిసి ఫైనల్లో చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చేసి వస్తే అయిపోయింది, నాకు ఆల్మోస్ట్ అన్ని అవార్డులు వచ్చినట్టే ఒకవేళ వస్తే కనుక. నిజంగా చెప్తున్నా, దాని గురించి అయినా ఫైనల్ దాకా వెళ్తాను నేను, చిరంజీవి గారు వస్తారేమో అంటే కనుక. కలిసిన ఒకవేళ చిరంజీవి గారు ఆ మూమెంట్ ఉంటుంది కదా మీరు కలిసాక, అంటే రేపు కలుస్తున్నారు అన్నగా, ఒకవేళ ఆయనతో కలిసాక ఎలాంటి ర్యాప్, అంటే ఆయనతో ఏం మాట్లాడారు? నా ఫస్ట్ నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. తీసుకొని అంటే ఇప్పుడు అందరినీ ఎట్లా పిలుస్తాము, చిరంజీవి గారు ఆయన ఒక్కడే అనుకుంటా అన్నయ్య అని. నేను మన బర్త్డే అప్పుడు కూడా అదే మరన్నా, అన్నయ్య అని ప్రేమగా పిలుచుకున్న ఒక బాండింగ్ మీరు మాకు ఇచ్చేసారు, అదే ఒక బ్లెస్సింగ్. సో ఎక్కడో దూరంలో కోట్లాది మంది ఫ్యాన్స్లో నేను కూడా తమ్మున్నయ్య మీ కానీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను నేను ఫస్ట్ తీసుకొని. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజైనా సరే మెగాస్టార్ ఫ్యాన్ నేను, మిమ్మల్ని కలిసే రోజు వస్తాను అనుకోలే, వచ్చింది. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ అని చెప్పేస్తాను. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యే లైన్ ఏమన్నా ఉంటుంది చిరంజీవి గారిలో, ఇది నేను ఈయన దగ్గర తీసుకొని ముందుకెళ్తాను? ఒకటే అన్న, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, దట్ ఈస్ చిరంజీవి గారు. సింపుల్ లైన్లో ఆయన గురించి చెప్పాలంటే ఆ పాయింటే నేను ఒక్కటి ఫాలో అవుతా. ఇప్పుడు సక్సెస్ ఇవన్నీ వచ్చి జనాలు మారుతూ ఉంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన కంటే సక్సెస్ చూసిరారా మీరు అనిపిస్తుంది. ఎవరన్నా ఇన్స్టెంట్గా చేంజ్ అయినప్పుడు అంత పెద్ద మెగాస్టారే వచ్చి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు, మనం ఎంతరా బాబు అని. సో అది సక్సెస్ నెత్తికి ఎక్కకూడదు అనొద్దు. అంటే ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక ఫోటో పెట్టుకోవాలి అంతే. మనం ఒకవేళ సక్సెస్ అయినా, మనకు ఏదైనా ఆఫీస్ ఉన్నా ఎదురుగా కానీ పక్కన కానీ ఆయన ఫోటో పెట్టుకోవాలి. ఆయన చూస్తే ఆటోమేటిక్గా నెత్తికి ఎక్కదు డెఫినెట్లీ, అది ఉండకూడదు కూడా మనిషికి. సక్సెస్ అనేది వేరే, ప్రొఫెషనల్ వైజ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎట్లుంటావు అట్లే ఉండాలి. ఆయన అసలు ఎంత సాఫ్ట్గా మాట్లాడు అన్న ఎవరితోటైనా. ఈ నిన్న రాత్రి తిట్టినంతో కూడా ఈ రోజు వెళ్ళి సన్మానం చేసే మనిషి ఆయన. ఆయన గొప్పోడు అసలు. కానీ కష్టం, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక హిట్ కొట్టాక అలా ఉండడం కష్టం. చిరంజీవి చాలా కష్టం అన్న, 100%. మీరున్నారు, రేపొద్దున కప్పు బిగ్ బాస్ లో కప్పు కొట్టేసి బయటకు వచ్చారు, ఎక్కడో చోట గెలిచే వైపు కొంచెం ఉంటది ఎవరికైనా. 100% అంటే ఆ హడావిడి ఎక్కువ ఉంటది, దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టొచ్చేమో, లేదంటే ఒక 1 వీక్ అట్లా. చిరంజీవి గారు అసలు ఆయన చూడని హిట్లు లేవు, ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. అసలు ఏందన్నా ఆయన అన్ని చూసి
ఒక నార్మల్గా ఒక చిన్న మధ్యతరగతి ఎవరైనా ఫ్యాన్ అవ్వచ్చు, నార్మల్గా కూర్చొని వాళ్ళతో మాట్లాడడం కానీ అది తిరిగి అది చాలా కష్టం అనుకుంటాం మనం తీసుకోవడం. నిజమన్న, చాలా కష్టం. కానీ హానెస్ట్లీ చెప్తున్నాను, ఇప్పుడు ఆన్ స్టేజ్ మీద చెప్తున్నా, నేను ఆన్ కెమెరా చెప్తున్నా కాబట్టి రేపు పొద్దున అట్లున్నా కూడా ఒక ఫ్యాన్గా నేను అది చేస్తే ఆయనకే రిమార్క్, ఇట్లాంటి ఫ్యాన్ ఉన్నాడు ఆయనకి అని. సో డెఫినెట్గా అదైనా నేను మైండ్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా. మాట సక్సెస్ బ్రెయిన్కి ఎక్కించుకోవాలి, అస్సలు ఎక్కించుకోను నేను. సక్సెస్ నా వల్ల నన్ను నమ్ముకున్న టీం నాతో పాటు బాగుపడితే చాలు అంతే. సక్సెస్ అనేది నాకు తలకు మాత్రం ఎక్కొద్దు అనే కోరుకుంటున్నా, నాకు ఎక్కదు కూడా.